శ్రీగరభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 9/2/2024 శుక్రవారం. స్వస్తి చాంద్రమాని శోభకృతి నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు కృష్ణపక్షం అమావాస్య శుక్రవారం. చతుర్దశి ఉదయం 7:48 వరకు కలదు. తదుపరి అమావాస్య గడియలు. అమావాస్య మరునాడు ఉదయం 5:42 వరకు కలదు. శ్రవణ నక్షత్రం రాత్రి 12:31 వరకు కలదు. అమృత గడియలు ఉదయం 2:40 నుంచి 4:11 వరకు కలదు. ఉదయం దుర్ముహూర్తం 8:50 నుంచి 9:36 వరకు కలదు. సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:54. ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయంకి వస్తే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యమైన గమనిక, ఎవరికైనా సరే జ్యోతిష్య, వాస్తు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా సరే సంప్రదించగలరు. విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, కలతలు, ఇంట్లో చికాకులు, వివాహ విషయాలు కానీ, ప్రేమ వివాహాలు కానీ ఏదైనా సరే సమస్యలు ఉంటే క్రింది నెంబర్కి సంప్రదించగలరు. పూర్తిగా ఉచితం. డబ్బులు తీసుకుంటారని అపోహలు వలదు. ద్వాదశ రాశులకు వస్తే మేషరాశి. అశ్విని నక్షత్రం కాస్త ఒడిదెడుకులు, ఇబ్బందులు ఉంటాయి. మానసిక, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో అవకతవకలు ఉండే అవకాశం ఉంది. కనుకనే వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. భరణి నక్షత్రం మిత్రతారాయుక్తం. మిత్రుడు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి దిగ్విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులైతే సహచర ఉద్యోగస్తులతోటి మన్ననలు పొందుతారు. ఉన్నతి కలుగుతుంది. ఉద్యోగోన్నతి కలుగుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా మెండుగా కలవు. కృతికా నక్షత్రం వారికి పరమమిత్రతారాయుక్తం అత్యంత యోగ్యదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు. వృషభ రాశి. కృతికా నక్షత్రం పరమమిత్రతారాయుక్తం. ఈరోజు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తాయని కూడా బాగుంటుంది ఈరోజు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. రోహిణి నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యతగా కలదు. మృగశిర నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. ఏదైనా సరే కుటీర పరిశ్రమలు కానీ, విద్యారంగం కానీ, వ్యాపారాలు అన్నీ కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. మిథున రాశి. మృగశిర నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. విద్య, వ్యాపారాల్లోని ఎక్కువగా లాభాలు కలవు. అలాగనే కుటీర పరిశ్రమల వారికి, చేనేత రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. ఆరుద్ర నక్షత్రం వారికి మానసికమైన ఆందోళనలు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, జాయింట్ వ్యాపారస్తుల మధ్య కలతలు ఉండే అవకాశం కలదు. కనుకనే వీరు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు. పునరుస నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు కూడా మెండుగా కలవు. కర్కాటక రాశి. పునరుస నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులను సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కలదు. పుష్యమి నక్షత్రం వారికి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపడం ఎంతైనా ఆవశ్యకం. వీరు వైష్ణవ దేవాలయం సందర్శించుకొని అలాగే విష్ణు సహస్రనామం పఠిస్తే యోగ్యతగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు. సింహరాశి. మఖా నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలవు. కనుకనే వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని రుద్రాభిషేకం చేసుకోవడం కూడా
యోగ్యతగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి మిత్రతారాయత్వం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశం కలదు. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చేది కూడా చెప్పవచ్చు. ఉత్తరా నక్షత్రం వారికి పరమ మిత్రతారాయత్వం. రియల్ ఎస్టేట్ రంగం వారికి, చేనేత కార్మికులకి కలిసి వస్తుంది. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి చేనేత రంగం, రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. అలాగే భూమి వ్యవహారాల్లో కూడా ఈరోజు కలిసి వస్తుంది. హస్తా నక్షత్రం వారికి జన్మతారాయత్వం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికి కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యతగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి సంపత్తారాయత్వం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ అలాగే కుటీర పరిశ్రమల వారికి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. తులారాశి చిత్తా నక్షత్రం వారికి సంపత్తారాయత్వం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చేది కూడా గట్టిగా చెప్పవచ్చు. స్వాతి నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని లలిత సహస్రనామ పారాయణం జరిపించిన వినిన యోగ్యతగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అలాగే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం మెండుగా కలదు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి క్షేమంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది. బంధుజనాల సహాయ సహకారాలు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు కూడా కలవు. అనురాధ నక్షత్రం వారికి మానసికమైన, ఆర్థికపరమైన, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు ఈరోజు కాస్త ఏ పనులైనా సరే ఆచితూచి ఆలోచించి చేయవలసిన పని ఎంతైనా కలదు. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవాలి. వాహనాలు కొనుగోలు చేయడం కానీ, వాహన ప్రయాణాలు కానీ దూరం చేయడం మంచిది. వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకోవడం ఎంతైనా యోగ్యత. జ్యేష్ఠ నక్షత్రం వారికి సాధనతారాయి. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం, ఆస్కారాలు మెండుగా కలవు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరాల్లో ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు ఈరోజు శనికి తైలాభిషేకం చేసుకుని నవగ్రహ ప్రదక్షిణ చేస్తే యోగ్యతగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతారాయత్వం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. గృహం యందు ఏదైనా సరే నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కలవు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. దూర బంధువులు కానీ, దూర మిత్రులు కానీ కలిసే అవకాశాలు కూడా కలవు. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందే ఆస్కారం ఎంతైనా కలవు. శ్రవణ నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను వీరికి ఈరోజు తెల్లని వస్త్రం ధరించడం మేలు. అలాగే సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకోవడం ఎంతో యోగ్యదాయకం. ధనిష్ట నక్షత్రం వారికి సంపత్తారాయత్వం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. అలాగే వీరికి రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి, కుటీర పరిశ్రమల వారికి కలిసి వచ్చేది కూడా చెప్పవచ్చు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి సంపత్తారాయత్వం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఇమెండుగా కలదు. శతభిష నక్షత్రం వారికి కాస్త ఆరోగ్యరీత్యా, కుటుంబరీత్యా
ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో కలతలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య కానీ బంధుమిత్రుల మధ్య కానీ. అలాగే జాయింట్ వ్యాపారస్తులకి కాస్త ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు ఈరోజు గోవుకి ఆహారం సమర్పించి గోసేవ చేస్తే యోగ్యతగా ఉంటుంది. అలాగే ఖడ్గమాల ధారణ, ఖడ్గమాల చదివిన యోగ్యతగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులని సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కలదు. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. సకాలంలో పూర్తి అవగలవు. పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పరిపూర్ణమయ్యే అవకాశం కూడా కలదు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, చికిత్సలు పడే అవకాశం కలదు. అవి జయం పొందాలి. అలాగనే ప్రయాణాల్లోని ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు కొనుగోలు చేయాలంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకోవడం యోగ్యతగా ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి సాధన ధారాయుక్తం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు. ఈరోజు ఇలాగ ద్వాదశ రాశులు విన్నారు. ఈ ద్వాదశ రాశులు విన్నవారు ముఖ్యంగా ఏదైనా సరే సమస్యలు ఉన్నా, మీకు కానీ మీ పరివారం కానీ ఎవరికైనా ఉన్నా సరే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి సమస్యలను పరిష్కృతి చేసుకోగలరు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో. శాంతి శాంతి.